రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఊరువాడ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తిని రథాలపై ఊరేగించారు. శ్రీరాముని శోభాయాత్రలు హైదరాబాద్లో వైభవంగా జరిగాయి. శోభాయాత్రలో రామభక్తులు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్ లో శ్రీరాముడి శోభాయాత్ర వైభవోపేతంగా జరిగింది. సీతారాంబాగ్ ఆలయంలో జరిగిన జానకీరాముల కళ్యాణ క్రతువులో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం శోభాయాత్రను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. సీతారాంబాగ్ నుంచి మొదలైన శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగళహాట్, పురాణాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగం బజార్, కోటి మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగింది. వివిధ ప్రాంతాల నుంచి దేవతామూర్తుల విగ్రహాలతో యాత్రగా బయలుదేరిన భక్తులు మార్గం మధ్యలో సీతారాంబాగ్ నుంచి వస్తున్న శోభాయాత్రలో కలిశాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి నీరాజనం పట్టారు. హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాల నడుమ అంబర్పేట్, తిలక్ నగర్, కోరంటి చౌరస్తా, బర్కత్పుర, కాచిగూడ మీదుగా వీర్ సావర్కర్ విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. హైదరాబాద్ బోరబండలో జానకిరాముడి శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఎస్పీఆర్ హిల్స్ నుంచి ప్రారంభమైన స్వామివారి శోభాయాత్ర దారి పొడవునా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. శోభాయాత్ర మార్గంలో జూబ్లీహిల్స్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరాముల వారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడు, ఆంజనేయుడి భారీ విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులతో కలిసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబత్రయ క్షేత్రం పీఠాధిపతులు ఆదిత్య పరాశ్రీ పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో కళ్యాణరాముడి భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఎమ్మెల్యే పాయిల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మఠాధిపతి యోగానంద సరస్వతి కలిసి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి అనంతరం భక్తులు, ప్రజలు యాత్రను పురవీధుల గుండా కొనసాగించారు. నిజామాబాద్ లో హమాల్వాడి సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అయితే డీజేకు అనుమతి లేదని పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పోలీసులతో మాట్లాడారు. అయినా వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే డీజే వాహనాన్ని నడుపుతూ శోభాయాత్రను ముందుకు తీసుకువెళ్లారు.